पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ सिद्ध्यर्थम मनो वांछ फल सिद्ध्यर्थम भवानी रामलिंगेश्वर स्वामी देवता शिवरात्रि पर्वदिने अभिषेक साधनांच करिष्ये वटंडी अभिषेकाराधनांच करिष्ये अभिषेक ओम त्र्यंबकं सुगंधिं विश्वार्धेन मित्रावरणास्येदे राजाधिराजाय प्रसन्न सायिने नमो वयं वै श्रवणाय कुर्महे कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम ओम तत्सर्वम ओम तत्पुरो नमः अंतरिक्षत भूतेषु गृहाय विष्णुमूर्तिषु तां यज्ञत्वशत्कारत्वम् इंद्रस्तु रुद्रस्तं विष्णुस्तं ब्रह्मस्तं प्रयते ओम तदाव ओम आपो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्वरो राजाधिराजाय प्रसय साहिने नमो वयं वै सर्वणे कृमये कामान् कामेश्वरो वै श्रोधातु ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो रुद्र प्रचोदयातु శ్రీరామగిరి నుంచి ఇక్కడికి రావడం మార్గం చాలా బాగా లేకుండే. అప్పుడే చెప్పా ఒకసారి నేను కనుక ఎమ్మెల్యేగా గెలిస్తే వీళ్ళకి మార్గం సుగమం చేస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గుడి చాలా కంజెస్టెడ్గా ఉండడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. లోపల 2-3 కంటే ఎక్కువ మంది భక్తులు పడరు. కాబట్టి ఈ గుడిని కూడా ఎండోమెంట్కి రాసి కొంచెం గుడిని అభివృద్ధి చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటా. అలాగే ఇక్కడ మేము ఇంతకుముందు మెట్లు కట్టడానికి కూడా ఒక ప్రణాళిక వేసుకున్నాం. త్వరితగతిలోనే 5 సంవత్సరాల పీరియడ్లోనే ఈ గుడికి రహదారితో పాటుగా గుడి మెట్లను కంప్లీట్ చేసుకొని సరే ఎండోమెంట్కి రాస్తాము. ఒకవేళ కనుక ఇక్కడ గుడి కొంచెం పెద్దగా నిర్మాణించడానికి అనేక చర్యలు తీసుకుంటా అని చెప్పేసి ఇప్పుడు మీకు అందరికీ తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనేక కష్టాలు పడి మనం ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరామగిరి గ్రామం నుండి కాలినడకన ఇక్కడికి వచ్చేసి ఈ గుట్టనెక్కి వాళ్ళు ఇక్కడ సందర్శించుకోవడం నిజంగా కూడా చాలా దైవ దర్శనం. దేవుడే అందరినీ పిలిపించుకొని వారి ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి భక్తులను పిలవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కరెంటు కూడా తీవ్ర ఎద్దడిగా ఉంది. వీరు ఎక్కడి నుంచో దగ్గర 2 కిలోమీటర్ల దూరం నుండి 3 ఫేజ్ లైన్ నుంచే వీరు కరెంటు వైర్లను లాగి ఇక్కడికి 3 రోజులు ఇక్కడ మనకు ఈ కళ్యాణంతో పాటుగా ఈ శివరాత్రి ఉత్సవాలు 5 రోజులు జరుగుతూ ఉంది. 5 రోజులకు వీళ్ళు కరెంటు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కొంచెం గాలి వచ్చినా కూడా ఎక్కడ లైన్ కట్ అవుద్దో అర్థం కాని విషయం. కాబట్టి నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడి ఇక్కడ ఒక 10 పోల్లను శాంక్షన్ చేపించి ఇక్కడ వీరికి విద్యుత్ వాళ్ళకి అందించే విధంగా నేను చర్యలు తీసుకుంటున్నా. అదేవిధంగా శ్రీరామగిరి వాస్తవ్యులకు అందరికీ మళ్ళీ తిరిగి మరొక్కసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మహాశివరాత్రిని పునస్కరించుకొని ఇక్కడ శ్రీరామగిరి రామలింగేశ్వర స్వామి దేవాలయంకి రావడం జరిగింది. ఈ దేవాలయంకి మేము దాదాపుగా వరుసగా ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి వరుసగా వస్తున్నాం. ఎందుకంటే అంత పవర్ఫుల్ గాడ్ కాబట్టి ఇక్కడికి రావడం రప్పించుకోవడం జరుగుతూ ఉంది. మేజర్గా ఏంటంటే ఈ రామలింగేశ్వర స్వామికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మహాశివరాత్రి సందర్భంగా వాళ్ళందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కాకుండా అంటే మన శ్రీరామగిరి కాకుండా పక్క ఊళ్ళు వెంకటగిరి కానీ వెంకటాపూర్ కానీ పక్క గ్రామాల నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళు కూడా ఇంటికి సుఖ సంతోషాలతో పోవాలని కోరుకుంటూ ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.